నాగబాబు గారికి మంత్రి పదవి ఖాయమని అయిపోయింది. ఆల్రెడీ మొన్ననే చంద్రబాబు గారు ప్రకటించేశారు. ఇప్పుడు అసలు సమస్యల్లా ఎలా శాసనసభ్యుడికి మంత్రి పదవి ఇవ్వచ్చు, శాసనసభ్యుడు కాని వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ 6 నెలల్లోపు ఏదైతే ఒకసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక 6 నెలల్లోపు ఉభయ సభల్లో, అది శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏదో ఒక చోట సభ్యత్వం పొందగలగాలి. ఇప్పుడు అది సాధ్యమా? శాసనసభలో జరగాలంటే ఎవరైనా రాజీనామా చేయాలి. తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు. తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చేస్తారు? జనసేన వాళ్ళే చేయాలి. చేసి ఆ ప్లేసు నాగబాబుకి ఇచ్చేందుకు త్యాగం చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇక మండలిలో చాయిస్. మండలి పరంగా చూసుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. అప్పటికి వీళ్ళు ఒక ప్రయత్నం ప్రారంభించారు, ఒక 3-4 రాజీనామాలు చేయించారు. అయితే మండలి డిప్యూటీ చైర్పర్సన్ తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న మండలి చైర్మన్ వచ్చేటప్పటికి వైసీపీ, అంటే ఇద్దరు కూడా వైసీపీ వాళ్ళే అయినా ఒకళ్ళు తెలుగుదేశం వైపుకి సరెండర్ అయినా చైర్మన్ అక్కడ ప్రధానం. చైర్మన్ వచ్చేటప్పటికి వైసీపీ చెప్పినట్టే నడుస్తున్నారు. ఇలాంటి దశలో ఆ రాజీనామాల్ని తిరస్కరిస్తూ వస్తున్నారు. పట్టించుకోవట్లేదు, తిరస్కరించడం కూడా కాదు, పట్టించుకోవట్లేదు. ఇన్ని రోజుల్లోపు రాజీనామా ఆమోదించు అని చెప్పే అధికారం కోర్టులకు కూడా లేదు. ఇప్పుడు అట్లాగా రేపొద్దున ఇవాళ ఉన్నటువంటి శాసన మండలిలో ఎవరో ఒకళ్ళ ఖాళీలో ఈ రాజీనామా చేసిన 4-5 వాళ్ళ దాంట్లో నాగబాబుకి ఇవ్వాలి. అది చెయ్యాలి అంటే అక్కడ వాళ్ళు ఆమోదం ఇవ్వాలి, ఏది చైర్మన్ ఆమోదం ఇవ్వాలి. ఆ చైర్మన్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్ ఇచ్చినటువంటి అవకాశాలు పొందిన వాళ్ళు రాజీనామా చేయడానికి అంగీకరించట్లేదు. కాబట్టి ఆ సమస్య అలాగే ఉంది. అప్పుడు ఎలాగా? పోనీ ఇప్పుడు ఇది కాకుండా డైరెక్ట్గా మంత్రి పదవిలోకి తీసేసుకుంటే 6 నెలల్లోపు కాకపోతే మళ్ళీ ఆయన రాజీనామా చేయాల్సి వస్తుంది, లేదా తొలగించాల్సి వస్తుంది. ఒకవేళ అలా కాకుండా 5 నెలల 30 రోజుల పాటు చేసి 29 రోజుల పాటు చేసి ఆ రోజున రిజైన్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఇచ్చి చేపించాలి అంటే గతంలో అట్లా చేసిన దాన్ని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పేసి న్యాయస్థానాలు దాన్ని అంగీకరించలేదు. కాబట్టి ఇప్పుడు ఎవరో ఒక వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా ప్లేసులోనే అవకాశం ఉంటుంది. నాగబాబు గారి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఒక ఎత్తు ముహూర్తం, రెండవది ఇది మరొక ఎత్తు. దీన్ని ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.